జగద్గురు శంకరాచార్యుల వారు శంకరం శంకరాచార్యం ఈ జగత్తులో ఆధ్యాత్మిక సంపద నశించినప్పుడు సనాతన ధర్మాన్ని ఉద్ధరించుట నిమిత్తమై శంకరుడే ఆ పరమేశ్వరుడే శంకరాచార్యుల రూపంలో అవతరించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించినాడు. ఇప్పుడు మళ్ళా అట్టి సనాతన ధర్మమును ఆనాడు సనకాది మహర్షులు, నారదాది మహర్షులు, వశిష్ఠ విశ్వామిత్రాది ఒక్కరేంది యాజ్ఞవల్క్యాది మహర్షులు, కోట్లాది మంది మహర్షులంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అట్టి ధర్మమును అట్టి మహర్షులు కొంచెము మరుగు కాగానే అధర్మం అనేది, ధర్మం అనే దారిలన్నీ మోసుకపోతాయి, అధర్మం అనే కంటకాలు మలుసుతాయి, ముండ్లు మలుసుతాయి, అనగా చెట్టు మలుసుతాయి. అంత దారి అంత మోసుకపోయినప్పుడు మళ్ళీ మహాత్ములు వచ్చేసి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ భక్తుల ద్వారా సనాతన ధర్మాన్ని ఆచరింపచేస్తూ ఆ దారిని క్లీన్ చేసేస్తారు. ఆ దారిలో అందరూ పయనిస్తారు, ముక్తాత్ములైపోతారు. ఆనాడు సనాతన ధర్మాన్ని బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, నారాయణుడు సృష్టించినారు. మోక్ష మార్గమును పొందటానికి సనాతన ధర్మమే దారి. అట్టి సనాతన ధర్మ దారిని మోసుకుపోతున్నప్పుడు మహర్షులు ఆ భగవంతుని అంశతో అవతరించేసి ఆ దారి కంటకాదులు మొత్తం తొలగించి నీట్గా చేస్తారు. పోవాలంటే దారులు మోసుకుపోయినప్పుడు దారి తెలియక పరితపిస్తున్న సమయంలో మహర్షులు అవతరించేసి దారి క్లీన్ చేసేస్తారు. అప్పుడు అందరూ పయనిస్తున్నారు.